తాజా అంశాన్ని చూస్తున్నాం. కల్వకుంట్ల కవిత ప్రకటించిన టీఆర్ఎస్ కు ఈసీ ఆమోదముద్ర వేసింది. తెలంగాణ రాష్ట్ర సేన బదులు తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, టీఆర్ఎస్ కు ఈసీ ఆమోదానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? కల్వకుంట్ల కవిత ఈ నెల 25వ తేదీన రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆ సందర్భంగా టీఆర్ఎస్ పేరును కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోద ముద్ర వచ్చినట్టు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పార్టీకి ఆమోద ముద్ర తెలిపింది. తెలంగాణ రక్షణ సేన పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిందని, అందుకు అనుగుణంగా ఈసీ అధికారులు బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో పార్టీ అనుమతి ఇస్తూ లేఖ అందజేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా కవిత రాజకీయ పార్టీ ప్రకటించినప్పుడే టీఆర్ఎస్ తన పేరుగా ప్రకటించింది. అయితే సామాజిక మాధ్యమాల్లో టీఆర్ఎస్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని కొంత సామాజిక మాధ్యమాల్లో సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్స్ అది ఉంది. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సేనగా నేతలు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి అధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం తమ పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పేరుగా ఉందని, అందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసిందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఈసీ నుంచి అధికారికంగా కూడా తమకు అనుమతి లభించింది. అందుకు సంబంధించిన పత్రాలు అందాయని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాకేష్, ధన్యవాదాలు రఘువర్ధన్.